ఏమైందిరా? ఏమైంది? కడుపు నొప్పి లేస్తుంది. కడుపు నొప్పి ఎందుకు లేస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు తినొద్దని? ఇంత తింటావు, కడుపు అరగలేదు అది ఇది అని చెప్పి కడుపు నొప్పి లేస్తుంది అది ఇది అని అనుకుంటుంటావు. ఏందే? ఏంది ఇది? కడుపు నొప్పి ఎందుకు లేస్తుంది చెప్పు? నాకు అర్థం లేదు. కూర్చో. లేస్తుంది. ఎందుకే? ఏమైంది? కొద్ది తినాలి. కొద్దినే తింటున్నా. గిన్నె తింటావు, అరిగించుకునేటంత తినాలి. బాగుంది కదా అని ఒక ప్లేటు 2 ప్లేట్లు తినేస్తే గిట్ల అవుతుంది, కడుపు నొప్పులు వేస్తుంది. లేచి కూర్చోవే. లేచి కూర్చోరా, శక్తి నాతో లేదు. వద్దు వద్దు, షాప్ లేదు. అందుకే కొంచెం కొంచెం తిను అని నేను కొంచెం నాకు వద్దన్నప్పుడే నేను వద్దే తినకు ఇక వండుకున్నట్టు మళ్ళా అని తినొద్దని చెప్తే కూడా తింటది. నిజంగా అంత ఉట్టిగానే ఉంటుందా మన కడుపు నొప్పి? ఎందుకు తింటావు లక్ష్మి? తినాలనిపిస్తుంది, తింటాను. కరెక్ట్ టైంకి తినాలి. అరుగా అమ్మ, నీకు ఎన్నిసార్లు అయిపోయినా అదే బుద్ధి. ఏం చేయాలి మళ్ళా? ఏమో నేను తినకే తింటనే ఉంటది. మళ్ళీ నైట్ నుంచి అరగలేదంట. నైట్ ఏం చేయాలంటే ఏమో ఏం చేస్తావు? ఏం చేయాలి? నైట్ తిన్నది అరగలేదంటే మళ్ళీ ఇప్పుడు కూడా తిన్నది. మళ్ళీ 1 లీటర్ కొబ్బరి బొండం తీసుకురమ్మా అని చెప్తుంది ఫిట్గా తాగడానికి. ఒకరోజు తప్పించి ఒకరోజు పండుకుంటేనే అంటావా మేము కడుపు నొప్పి లేస్తుందని? ఇంకా నీ జీవితం మొత్తం నొప్పి లేస్తుందని పండుకుంటా అంటే అది నేను కావాలని తెచ్చుకుంటున్నా, అది వస్తుంది. కావాలని చేయకపోతే ఇంత ఎవరు తినమన్నాడు నిన్ను? అంతే అంటే ఆకలి ఎంత పడుతుందో అంత తింటారు. అంత మళ్ళీ వాంతింగ్ చేసుకుంటూ ఉంటావు తిన్నదంతా. దీన్ని కూడా షూట్ చేయాలా? అవును అవును, మమ్మీ గురించి చెప్పాలి కదా అందరికి ఎట్లా తింటుందో అని. ఏంద్రా బాబు, అప్పుడే మమ్మీ ఇంకొకసారి కెమెరా పెట్టిందని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, కెమెరా ఉందని నాకు తెలియదు. ఈమె కెమెరా పెట్టింది. దొంగలు ఇట్లా తయారైండు. దొంగలు అంటే చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ గట్ట తింటది ఇక వండుకుంటది. వద్దే అని చెప్తుంటే కూడా తిన్నది చపాతీలు. నేను నిజం చెప్తా, నేను కనిపిస్తున్నా చూడు, కనిపిస్తున్నా. అయితే నిజంగా చెప్తా ఫ్రెండ్స్, ఈమెకు కొద్దిగా అప్పుడప్పుడు కడుపు నొప్పి లేస్తుంది. కడుపు నొప్పి లేచినప్పుడు ఏమవుతుంది? ఎందుకు కడుపు నొప్పి లేస్తుంది అంటే, ఫుల్లుగా తిన్నా కాబట్టి నాకు అరగలేదు అందుకనే కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పి 100 సార్లన్నా వాంతికి చేసుకుని ఉంటుంది. డాక్టర్ దగ్గర తీసుకోకపోయినా ఇంతకు ముందు ఉన్న వీడియోలో ఈమె గురించి చెప్పిన ఆమెనే చెప్పింది. బాగా తింటది, బాగా అంటే కొద్దిగా ఇంతనో మొత్తానికి అయితే తింటది. తిని అరుగుతలేదని చెప్పి పడుకుంటది. ఇది పరిస్థితి, ఆమె పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ పోతుంటే మళ్ళా కిటికీల నుంచి కొబ్బరి బొండం అని చెప్పి చెప్తుంది. ఎప్పుడు అదే చెప్తుంటది, లేదంటే సామాన్లు ఎప్పుడు పండుకున్నా సరే దాంట్లో గురించే. కనిపిస్తున్నావు? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. బయటికి వెళ్తుంటే చెప్పులు వేసుకొని
చెప్పులు వేసుకొని నేను బయటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. పోతుంటే కిటికీ తెరిచి ఆ కిటికీ చూపియే, కిటికీ తెరిచి ఆగా కొబ్బరి బొండం తీసుకురా వచ్చేటప్పుడు అని చెప్తుంది. దొంగ తయారైంది. లీటర్ కొబ్బరి బొండం 180 రూపీస్, 180 రూపాయలు కొబ్బరి బొండం మా ఊరిలో. ఏం చేస్తున్నారా? ఏం చేస్తలే. లక్ష్మి ఏం చేస్తున్నావు? నా ఫోన్ తీసుకురాపో. అందరికీ ఒక నిజం తెలియాలి, నువ్వేంది అనేది. నీ ఒక గొప్పదనం ఏందో 10 మందికి తెలియాలి అంటే నీ గురించి నువ్వు ఎంత మంచిదానో చూపియాలని నేను అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు లక్ష్మి? అబ్బా అబ్బా కమ్మ కమ్మ చేస్తున్నావే, కమ్మ కమ్మ చేస్తున్నావే లక్ష్మి, కమ్మ కమ్మ. ఇదేంది లక్ష్మి? ఏంది దీని? ఫ్రెండ్స్ ఇగో టైం చూడండి, కనిపిస్తుంది కదా. ఈమె ఇంకా వంట చేసే కాడ ఉంది. ఎందుకు ఇంత లేట్ అయింది లక్ష్మి? పండుకున్నా. ఎందుకు? ఎందుకంటే కడుపులో నొప్పి లేచి కొద్దిసేపు పండుకున్నా. కాదే, నీకు ఎప్పుడు కడుపు నొప్పి నిద్ర తప్ప వేరేది ఇంకేం ఉండదా? సోయి టైం 2 అవుతుంది, ఇప్పుడు వంట చేస్తుంది, ఇంకా అన్నం కూడా చేయలేదు. ఇగో ఈడేమో కోసి పెట్టుకుంది. చూస్తున్నారా గిన్నెలు తోమలేదు. ఏంది ఇది? నీకేమనిపిస్తుంది బేటా? నాకేమనిపిస్తుంది అంటే నాకు ఆకలి అవుతుంది, లేట్ చేస్తుంది. అక్కడిక్కడ వాడి దగ్గర ఈయన దగ్గర మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటా. వాడి దగ్గర వాడు తమ్ముడు బయట వాళ్ళతో అనుకుంటే కదనే. వాని దగ్గర వీని దగ్గర అంటే అమ్మో ఈమె ఓడతో పాటలు. అవ్వ వాడు పిలుస్తాడు మమ్మీని, లక్ష్మి ఏందే దాత్రి ఇట్లా అంటుంది, వాని దగ్గర వీని దగ్గర మాట్లాడుకుంటుంటదని. లక్ష్మి వాడు అంటే వాడు చిన్నోడు. చిన్నోడైతే ఏదో పెద్దోడు అయితే ఏంది, చిన్నోడైతే ఏంది. మరి చిన్నోడు వాడైతే వాడు వీడనట్టు నిజంగా నాన్నదు నిజం కోరుతో మాట్లాడుతుందో అనుకున్నట్టు వాడు వీడని అనుకుంటున్నా. మరి ఏమనాలి? వాడితోనే కదా మాట్లాడుతున్నావు, వాడే అన్నాను. నేను ఎప్పుడు వాడే అంటే కదా. తమ్ముడు తోని మాట్లాడుతుంది అని చెప్పాలి. వాడు వీడు అరే నేను ఎప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా. ఏం రామూర్తి ఆకలి అయితే లేదరా నీకు? మెదుడు కోతిలాగా ఎట్లా ఎక్కింది పైకి. కానీ ఇట్లా చేసి ఎట్లా చెప్పండి మీరు? ఇగో మమ్మీ వేసింది కాదు, మమ్మీ కూర్చే కదా నేను తించేది. అందరు వచ్చిరు తననికే. నన్ను అంతా వీళ్ళ మమ్మీని అంటే వీళ్ళిద్దరు ఇంకా నన్ను ఎట్లా తంతాడు చూడు వీడు. గింతే ఉన్నాడు, మెల్ల వచ్చి తనకి పోతాడు చూడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది